వెల్కమ్ టు ఎల్సెలా బుక్స్ స్పెషల్ పాడ్కాస్ట్ ఫర్ లెంత్ సీజన్. బిజీగా ఉండే మన రోజువారీ జీవితాల్లో ఈ మాండీ థర్స్డే సందర్భంగా క్రీస్తు తన శిష్యుల పట్ల చూపించిన అపారమైన ప్రేమ మరియు ఆయన చేసిన నిస్వార్థమైన సేవ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొదటిది, సేవలో ప్రేమ. ఆఖరి విందు సమయంలో యేసుక్రీస్తు కేవలం వారితో భోజనం చేయడమే కాదు, ఏకంగా కింద కూర్చుని తన శిష్యుల కాళ్లు కడిగారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక గొప్ప నాయకుడు సాధారణ సేవకుడిగా మారి తన అనుచరుల పాదాలు కడగడం కంటే నిస్వార్థమైన ప్రేమ ఈ లోకంలో మరొకటి ఉంటుందా? అస్సలుండదు కదా. ఇక రెండవది, షరత్తులు లేని ప్రేమ. ఆయన ప్రేమ కేవలం మాట వినే అనుచరులకే పరిమితం కాలేదు సుమా. తనను శత్రువులకు అప్పగించే యూదాకు, అలాగే కష్ట సమయంలో తనను కాదనే పేదురుకు కూడా ఆయన తన ప్రేమను పంచారు. ఈ ప్రేమ ఎలాంటిదంటే, ఖచ్చితంగా ద్రోహం ఎదురవుతుందని ముందే తెలిసినా కూడా ఆ చీకటిలో ఒక వెలుగులా క్షమాగుణాన్ని చూపించడం. ఇది నిజంగా మనల్ని లోతుగా ఆలోచింపచేస్తుంది. చివరగా, ప్రేమను స్వీకరించడం. అవునండి, ప్రేమను ఇవ్వడమే కాదు, మరియే తన పాదాలకు అత్తరు పూసినప్పుడు ఆ ప్రేమను ఆయన అంతే హృదయపూర్వకంగా స్వీకరించారు. మన జీవితంలో అత్యంత కష్టతరమైన ప్రయాణాలను ఎదుర్కోవాల్సొచ్చినప్పుడు మనం ఇతరుల నుండి పొందే ఇలాంటి ప్రేమే ఒక ఇంధనంగా, అంటే ఒక ఫ్యూయల్లాగా ఎలా పనిచేస్తుందో ఆయన శిలువ యాగం వరకు వెళ్లిన తీరు మనకు స్పష్టంగా చెప్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, క్రీస్తు చూపిన ఈ నిస్వార్థమైన ప్రేమ, ఆయన సేవ మన విశ్వాస ప్రయాణంలో ఎదురయ్యే ఎలాంటి కష్టకాలాలనైనా సరే చాలా ధైర్యంగా ఎదుర్కోవడానికి ఒక బలమైన పునాది. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టు అవర్ పాడ్కాస్ట్ అండ్ కీప్ లిస్నింగ్ ఫర్ మోర్.